హాయ్ అండి. ఈరోజు నేను కర్ణాటక స్టైల్ బిసిబెల్లేబాత్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. దీనికి ఒక కప్పుతో రైస్ అయితే తీసుకున్నాను. సేమ్ కప్పుతో కందిపప్పు తీసుకున్నాను. కొంచెం తక్కువ తీసుకున్నాను. ఆ గ్యాప్‌లో నేను పెసరపప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పెసరపప్పు కొంచెం యాడ్ చేస్తే టేస్ట్ బావుంటుంది. ఇది నేను ఒక ముగ్గురికైతే చేస్తున్నాను. సో, అలా మనం క్వాంటిటీ చూసుకొని చేసుకోవాలి. ఇలా 2 రైసు, పప్పు 2 కూడా కడిగి వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే పప్పులు ఉంటాయి కదా! సో, మనం అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసుకోవాలి. ఇది కాసేపు నాననివ్వాలండి. అండ్ అలాగే కావాల్సిన వెజ్జీస్ అన్నీ వేసుకోవాలి. నాకు అవైలబుల్‌గా ఉన్నవే నేను వేసుకున్నాను. కావాలంటే మీరు హెల్తీ వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, బీట్రూట్, బీన్స్ ఇలా అన్నీ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. పసుపు, సాల్ట్ కొంచెం అండ్ అలాగే ఆయిల్ వేస్తున్నానండి. ఎందుకంటే పైకి పొంగకుండా. సో, ఇది ఒక పక్కన కుక్కర్ అయితే పెట్టేశాను. ఇప్పుడు తాలింపుకి దినుసులన్నీ వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, కొత్తిమీర ఇవన్నీ వేసి తాలింపు అయితే పెడుతున్నాను. అండ్ అలాగే ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా! ఆనియన్స్ కూడా ఇక్కడ వేసేస్తున్నాను. అండ్ అలాగే చింతపండు తగినంత తీసుకొని పక్కనైతే నానబెడుతున్నానండి. సో, ఈ తాలింపంతా ఏగిన తర్వాత చింతపండయితే వేసేసాను. ఇక్కడ నేను ఎంటీఆర్ బిసిబిల్లేబాత్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, ఈ పౌడరు ఒక 2 స్పూన్స్‌లా అయితే వేశాను. బాగా ఇది మరుక్కొచ్చాక మనం రైస్ పెట్టుకున్నాం కదా! అందులో ఈ మగ్గంతా చింతపండు మగ్గంతా వేసేసేయాలి. అలాగే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను టేస్ట్‌కి నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యేస్తేనే బిసిబిల్లేబాత్‌కి టేస్ట్ అనమాట. సో, ఇలా నెయ్యేసి బాగా కలపాలండి. సాల్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. బిసిబిల్లేబాత్ రెడీ అయిపోయింది. రెసిపీ గనక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.